హాయ్ హలో నమస్తే, నేను మీ రత్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న హోమ్ వ్లాగ్స్. ఇవాళ సాఫ్ట్ మైసూర్ పాక్ రెసిపీ అయితే చూసేద్దాం. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి. దీనికోసం 1 కప్పు శనగపిండి, అలాగే 1.5 కప్పు నెయ్యి, నూనె కలిపి వేసుకోవాలి. నేనైతే టేస్ట్ కోసం మాత్రమే నెయ్యి యూజ్ చేసుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం కదా పాడైపోతుంది అని ఇలా ట్రై చేసుకున్నాను అనమాట. అండ్ ఉండలు లేకుండా మంచిగా సాఫ్ట్గా వచ్చేటట్టు మనం బీట్ చేసుకోవాలి, అసలు ఉండలే ఉండకూడదు. మరో పక్క స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని 1.5 కప్పు పంచదారకి 1 కప్పు వాటర్ వేసుకొని రోలింగ్ బాయిల్ అయిన తర్వాత సన్నగా తీగపాకం వచ్చేంత వరకు ఉంచుకోవాలి. గట్టి పాకం అనేది రాకూడదు, అలాగని మరీ అదే నార్మల్ పాకం కూడా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా తీగపాకం వస్తే మైసూర్ పాక్ అనేది మంచిగా చల్లారిన తర్వాత గట్టిగా ఉంటుందన్నమాట. వీడియోలో చూసారు కదా, తీగపాకం అయితే వచ్చేసింది. తీగపాకం వచ్చిన తర్వాత ఇంకా మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ పాకంలో అయితే వేసేసుకొని ఇంకా కంటిన్యూస్గా మనం తిప్పుతూనే ఉండాలండి. నాకైతే 20 మినిట్స్ అయితే పట్టింది కుక్ అవ్వడానికి. ఇంకా తిప్పుతూనే ఉండాలి. అది బాయిల్ అయ్యే కొద్దీ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది, అలాగే నురగలు వస్తూ ఉంటుంది. మనం ఆయిల్ ఎక్కువ వేసాం కాబట్టి నురగలు వస్తూ ఉంటుంది, కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే మనం ఇంకా అలా కలుపుతూ ఉండాలి, అది అలా చిక్కబడుతూ ఉంటుంది. కలపడం ఆపిస్తే ఏంటంటే అడుగు పట్టేస్తుంది, నెక్స్ట్ ఏంటంటే లోపల ఉండలు కట్టేస్తాయి. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది ప్రాసెస్ మొత్తం లో టు సిమ్లోనే జరగాలి, మీడియంలో కూడా కాదు, లో టు సిమ్లోనే జరగాలి. అండ్ హైలో అస్సలు పెట్టకూడదు, తొందరగా అయిపోద్ది. కానీ పెట్టామంటే అది ఏంటంటే లోపల పచ్చిదనం అని అట్లా ఉండిపోద్ది, ఉండలు కూడా కట్టేస్తుంది. మనం అలా తిప్పుతూనే ఉండాలి. మీరు చూసినట్టయితే అది మనం కలుపుతున్నాం కదా, గట్టిపడింది అండ్ కళాయికి సపరేట్ అవుతూ ఉంది. ఇప్పుడు మనకి కరెక్ట్ మెజర్ అంటే మనం ప్రిపేర్ చేసుకునే మైసూర్ పాకానికి సరిగ్గా వచ్చినట్టు అనమాట. ఇంకా దీన్ని దించేసుకొని ఒక 1 మినిట్ కింద పెట్టుకున్న తర్వాత 1 మినిట్ అలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండకట్టేస్తుంది. మరి వెంటనే కూడా మనం గిన్నెలో అయితే వేసుకోకూడదు. అలా 1 మినిట్ కలుపుకున్న తర్వాత ఒక గిన్నెకి నెయ్యి ఎక్కువ పూసుకొని ఈ మిశ్రమం మొత్తం వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశాను, నెయ్యి చాలా తక్కువ వేసాను గిన్నెకి అప్లై చేయడం. దానివల్ల ఏంటంటే అది తొందరగా ఊడి రాలేదనమాట. గిన్నెకి కొంచెం నెయ్యి ఎక్కువగా పూసుకొని వేసుకుంటే ఇది బాగా వస్తుంది. అలానే దీన్ని చల్లారబెట్టడానికి ఫ్రిడ్జ్లో కానీ ఫ్యాన్ కింద కానీ పెట్టకూడదు, ఓన్లీ రూమ్ టెంపరేచర్లోనే ఒక 2 అవర్స్ 2.5 అవర్స్ పక్కన పెట్టేస్తే అదే మొత్తం చల్లారిపోతుంది, గట్టిపడిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టినా లేదా గాలి కింద ఫ్యాన్ కింద పెట్టినా ఏంటంటే బయట చల్లగా అయిపోద్ది కానీ లోన మొత్తం చల్లగా అవ్వదు. నెక్స్ట్ ఏంటంటే బ్యాటర్ మొత్తం గట్టిపడదు అనమాట. అదే బయట రూమ్ టెంపరేచర్కి అయితే బ్యాటర్ మొత్తం గట్టిపడి మనం కట్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఫస్ట్ టైం కదా, ఎలా వస్తుంది అనుకున్నాను, సూపర్గా వచ్చింది. ఇంకా టేస్ట్ అయితే వేరే లెవెల్. ఏంటంటే మన స్వీట్ షాప్తో తెచ్చుకునేది వేరే, మనం ఓన్గా మన చేతులతో ప్రిపేర్ చేసుకొని తిన్నది అది వేరే కదా. ఇంకా ఫస్ట్ టైం నేను యూట్యూబ్లోనే చూసి ట్రై చేశాను. అండ్ దివాళీకి అయితే ట్రై చేశాను, ఇన్ని డేస్ పోస్ట్ చేయడానికి అయితే అవ్వలేదు. నాకైతే 2.5 అవర్స్ పట్టింది అది కూల్ అవ్వడానికి, మొత్తం చల్లబడడానికి. మొత్తం చల్లగా అయిపోయింది. ఇంకా చెప్పాను కదా, నెయ్యి తక్కువ వేయడం వల్ల సైడ్లో తీస్తుంటే అది బయటకు వచ్చేస్తుంది, అందుకే కొంచెం మెల్లగా తీస్తున్నాను. ఇంకా ఫైనల్గా అదైతే ఏదో ఒకలాగా తీసేసి ఇంకా మనకు నచ్చిన షేప్లోని నచ్చిన సైజు కట్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ ఒక 15-20 పీసెస్ వచ్చేటట్టు అయితే కట్ చేసుకున్నాను, మీకు నచ్చినట్టుగా. అండ్ బాక్స్ కూడా స్క్వేర్ బాక్స్ ఉంటే బాగుండేది, మంచిగా షేప్ బాగా వచ్చేది. ఫస్ట్ టైం కదా, కొంచెం మిస్టేక్స్ అయితే అయినాయి, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళు ఉంటే ట్రై చేయండి, ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇంకా ఈ స్వీట్ అయితే తింటూనే ఉన్నాము. ఇంకా దివాళీకి అని చేసాం కానీ దివాళీ కన్నా ముందే అయిపోయింది. చాలా బాగుండింది అనమాట. పిల్లలకు కూడా సాఫ్ట్గా ఉండింది, నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోయేది అనమాట, చాలా బాగుండింది. అండ్ ఇంకా కొన్ని ఐటమ్స్ అలా చూసి చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా యూట్యూబ్లో మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.